పౌర్ణమి మూవీ నుంచి ఒక సాంగ్ తీసుకొని ఈ వీడియో అయితే చేశాను. సింపుల్‌గా ఉంటది అండ్ సింపుల్ ప్రాసెస్‌లో చెప్తాను మీకు. కొంచెం 3డీలో అయితే ఉంటది మీకు. గర్ల్స్ అయితే ఇది కంపల్సరీ చేసుకోండి. ఒక 5 ఆర్ 6 ఫోటోస్ ఉంటే ఇక్కడ మీ వీడియో అనేది రెడీ అయిపోతది. సింపుల్‌గా చెప్తాను. ఫస్ట్ అయితే మీకు చిన్న డెమో చూపిస్తా మీకు క్లారిఫై కోసం. మువ్వల్లా మువ్వల నవ్వకల ముద్దమంద. ఓకే, డెమోని చూశారు కదా, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పుడు మీరు ఈ వీడియో సింపుల్గా చేసుకోవాలైతే చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇక్కడ నేను మ్యూట్లో అయితే పెట్టాను, సాంగ్ అనేది ఎక్కువ వినిపించలేను, అందుకనే మన టెలిగ్రామ్లో పెట్టాను. లేదనుకుంటే మన ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంటాయి, అక్కడ వెళ్ళి చూడండి. ఈ టెలిగ్రామ్ ప్లస్ ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి అయితే చూసి వెళ్ళండి. ఇప్పుడు మీకు టెంప్లెట్ ఇస్తాను, ప్లస్ మీకు సాంగ్ లింక్ ఇస్తాను, XML ప్రాజెక్ట్ ఇస్తాను. ఈ రెండింటి కోసం అయితే డైరెక్ట్ మన గూగుల్లోకి అయితే వచ్చేయండి. ఇక్కడ మీకు సెర్చ్ బార్లో సెర్చ్ చేయండి, టీకే క్రియేషన్ జిన్ అని టైప్ చేస్తే మనకు ఈ సైడ్ వస్తుంది. ఇక్కడ ఈ సైడ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఈ ప్రాజెక్ట్ దొరకాలంటే ఇలా కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు సెర్చ్ బార్ ఉంటుంది. సెర్చ్ బార్లో సేమ్ టైప్ చేయండి, టీకే 285 అని టైప్ చేస్తే ఇక్కడ 86 అని టైప్ చేస్తే మనకి ఈ థంబ్నెయిల్తో పాటు ప్రాజెక్ట్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ప్రాజెక్ట్ లింక్ ఉంటుంది, XML ప్రాజెక్ట్ ఉంటుంది. 2 ఫాంట్స్ ఇచ్చాను, ఒక సాంగ్ లింక్ ఇచ్చాను. ఒకవేళ మీకు XML ప్రాజెక్టులు యూస్ చేస్తే మీకు సాంగ్ అయితే కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోవాలి, ఎందుకంటే దాంట్లో సాంగ్ రాదు కాబట్టి సాంగ్ అయితే కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రాంట్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మిస్సింగ్ ఫ్రాంట్ రావచ్చు మీకు, ఒకవేళ వస్తే అక్కడైతే యాడ్ చేసుకోండి. యాడ్ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత XML ప్రాజెక్ట్ కూడా ఎలా ఇన్పుట్ చేసుకోవాలో చెప్తాను. XML ప్రాజెక్ట్ యూజ్ చేసేవాడు ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, ఎందుకంటే XML ఎలా ఇన్పుట్ చేసుకోవాలనేది నేను లాస్ట్ వరకు చెప్తాను ఆ ప్రాసెస్, కాబట్టి లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పుడు మీకు చేయాల్సింది ఏంటంటే, మీకు ప్రాజెక్ట్ లింక్ ఉంటుంది. ఒకవేళ మీకు ప్రాజెక్ట్ యూజ్ చేసేవాళ్ళు ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేయగానే ఇక్కడ మీకు ప్రాజెక్ట్ అనేది ఇన్పుట్ అయితే అయిపోతుంది. ఇక్కడ మీకు కొంచెం వెయిట్ చేయాలి, మీరు కొంచెం ఇన్పుట్ వెరిఫికేషన్ అయితే వెరిఫై అవుతుంది. లింక్ వెరిఫై అయిన తర్వాత ఇక్కడ మీకు ఇన్పుట్ వస్తుంది. ఇన్పుట్ మీరు ట్యాప్ చేయండి, ఇక్కడ మీకు డైరెక్ట్గా ఇన్పుట్ అయితే అయిపోతుంది. మీకు ఇన్పుట్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ నెక్స్ట్ వస్తుంది. నెక్స్ట్ మీరు ట్యాప్ చేసి ఇక్కడ కంటిన్యూ టైమ్లైన్ ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చేయాల్సింది ఫస్ట్ మీరు ఫోటో అనేది ఇక్కడ బాక్స్ని క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోవడం. ఆన్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి మీకు ఇక్కడ స్టార్టింగ్లో దిస్ సాంగ్ అని ఇచ్చాను. ఒకవేళ ఏమైనా కొటేషన్ చేంజ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది. టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిటేషన్ అయితే ఇక్కడ నుంచి అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి మీకు లిరిక్స్ ప్లస్ ఫోటో స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ మిస్సింగ్ ఫ్రాంట్ రావచ్చు మీకు. ఒకవేళ మిస్సింగ్ ఫ్రాంట్ కనుక వచ్చిందంటే నేను డౌన్లోడ్, అందుకే మీకు ఫ్రాంట్ అనేది డౌన్లోడ్ చేసుకోమన్నా. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎలక్ట్రిషియన్ ఇన్పుట్ ఎలా చేసుకోవాలో చెప్తాను మీకు. ఇక్కడ మీకు ఫస్ట్ చేయాల్సింది, ఇక్కడ మీరు ఫోటో బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవాలి. మీ ఒక ఫోటో ఒక 4 ఫోటోస్ బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి మీరు. నేను ఎగ్జాంపుల్గా కొన్ని ఫోటోస్ అని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తాను. ఒక ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి చూపిస్తా. ఆ ఫోటో రూమ్ యాప్ అంటే మీకు ప్లేస్టోర్లో ఫోటో రూమ్ యాప్ ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నాను, నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉన్నాను. ఫోటో రూమ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, అక్కడ మీకు చాలా యూజ్ అవుతుంది ఫోటో రూమ్ యాప్ అనేది, అందుకనే మీకు చెప్తున్నాను. కాబట్టి ఈ ఫోటో రూమ్ యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా అంటే మీరు నాకు డైరెక్ట్గా ఓపెన్ అయింది. ఒకవేళ మీకు ఇప్పుడే డౌన్లోడ్ చేశారు కాబట్టి మీకు కొంచెం మెయిల్ అడుగుతుంది, కొంచెం పర్మిషన్ అడుగుతుంది, ఆ పర్మిషన్ ఇచ్చేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు స్టార్ట్ ఫ్రమ్ ఫోటో ఉంటుంది, దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు మీ యొక్క ఫొటోస్ ఓపెన్ అవుతుంది. ఎగ్జాంపుల్గా నేను చూపిస్తున్నా, ఏ ఫోటో అంటే ఒక్క ఫోటో రిమూవ్ చేసి చూపిస్తా. ఎగ్జాంపుల్గా ఈ ఫోటోనే ఉందనుకోండి. ఈ ఫోటో ఇలా ట్యాప్ చేయగానే మీకు ఆటోమేటిక్గా మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా అయితే తీసుకెళ్తుంది. ఒకసారి చూడండి, ఇలా తీసుకెళ్ళిన తర్వాత స్టార్టింగ్లో కొన్ని ఫొటోస్ ఉన్నాయి, దాని కింద ఒక్కొక్క ఫోటో ఉంది. ఇక్కడ మీకు థర్డ్ లేయర్లో క్లాసిక్స్ అని ఉంది కదా, క్లాసిక్స్ పక్కన వైట్ బ్యాక్గ్రౌండ్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది. ట్రాన్స్పరెంట్ మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ వస్తుంది, ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత మీరు అలానే మీకు ఇంకో 3 ఫొటోస్ అనేది బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోండి. మొత్తం 4 ఫొటోస్ అనమాట. 4 ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, మీ PNG ఫొటోస్ ఇప్పుడు రిమూవ్ చేసుకున్నారు కదా, ఆ ఫొటోస్ అనేది ఇక్కడ మీకు కొంచెం జాగ్రత్తగా అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఫోటో ఉంటుంది. ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఫోటో ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నారు కదా, ఆ ఫోటోని అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోండి. ఆ ఫోటో మీద ఇలా ట్యాప్ చేయండి. ఫోటో మీద మళ్ళీ ప్లస్ సెకండ్స్ అలా చేసుకోండి. ఇక్కడ మీకు ఫోటో రిప్లేస్ అయిపోతుంది. ఒకవేళ మీకు ఈ విధంగా జూమ్ అయినా కూడా మీకు ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి కొంచెం మీ 2 ఫింగర్స్ ఒక ఫింగర్స్తో ఇక్కడైతే జరుపుకోండి. ఇలా ఇక్కడ మీకు స్వైప్ ఫేర్ టు మూవ్ లేయర్ అని ఉంది కదా, అక్కడ నుంచి అయితే మీరు జరుపుకోవాలి. దాని తర్వాత ఇక్కడ సైడ్కి మీకు రైట్ సైడ్ కింద మీకు థర్డ్ లేయర్ ఉంది కదా, థర్డ్ లేయర్ మీరు ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు జూమ్ అవుట్ ఉంటుంది.
మీరు అయితే జూమ్ కొంచెం జూమ్ అయినా కూడా కొంచెం జూమ్ అవుట్ అయితే చేసుకోండి. జూమ్ అవుట్ చేసుకున్న తర్వాత మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి మళ్ళీ ఇలా అయితే జరుపుకోండి. మీరు ఇప్పుడు చూడండి ఎంత సింపుల్గా అయితే సాంగ్ వీడియో అనేది రెడీ అయిపోతుందో చూసారు కదా. సింపుల్గా అనేది సాంగ్ వీడియో అనేది ఇక్కడ మీకు ఫోటో అనేది రీప్లేస్ అయిపోతుంది. ఇలానే మీకు ఇంకొక ఒక 4 ఫోటోస్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేది ఉంటుంది కదా, ఇంకా 3 ఫోటోస్ అనేది ఇక్కడ మీరు రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ మీరు చూసారు కదా ఇంకా 3 ఫోటోస్ ఉంది. ఈ 3 ఫోటోస్ అన్ని మీరు రీప్లేస్ పెట్టుకుంటే ఇక్కడ మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. దాని తర్వాత లాస్ట్కి ఇంకో 2 ఫోటోస్ ఉంటుంది. ఈ ఫోటోస్ కూడా మీరు రీప్లేస్ పెట్టుకోండి. ఏముండదు, మళ్ళీ ఫోటో మీద ట్యాప్ చేయడం, కలం ఫిల్లోకి స్టార్ అని క్లిక్ చేయడం, మీకు ఫోటోస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడైతే యాడ్ చేసుకోండి. నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు వేరే ఫోటో పెడుతున్నా. ఈ ఫోటో ఉందా, ఫోటో మీద ట్యాప్ చేసి ఇలా ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో రీప్లేస్ అయిపోతుంది. చూసారు కదా సింపుల్గా అయిపోయింది. ఇలానే మీరు ఫోటోస్ రీప్లేస్ పెట్టుకుంటే ఇక్కడ మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. ఒకవేళ మీకు ఇక్కడ మిస్సింగ్ ఫ్రాట్ వచ్చిందంటే ఏం చేస్తారంటే ఫస్ట్ అయితే నేను ఇచ్చింది డౌన్లోడ్ చేసుకున్నారు కదా, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది. టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి పైన బాక్స్ మీద ట్యాప్ చేసి వ్యూ ఆల్ ఫాంట్స్ ఉంటుంది. ఫాంట్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మీకు ఫాంట్స్ అనేది ఓపెన్ అవుతుంది. మీ దగ్గర ఉన్న ఫాంట్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు నచ్చింది పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. అది నేను ఇచ్చిందే పెట్టుకోవాలని రూల్ లేదు. మీకు నచ్చింది కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం ఇక్కడ ఉంటుంది. లేదు నేను ఇచ్చిందే కావాలనుకుంటే పైన 3 డాట్స్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్పుట్ ఫాంట్ ఉంటుంది. ఇక్కడ మీ ఒక డ్రైవ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీ డ్రైవ్ నుంచి ఇక్కడైతే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీకు డౌన్లోడ్ చేసుకున్నారు కదా, అది ఇక్కడ ఉంటుంది. దాని మీద ట్యాప్ చేయగానే ఇక్కడ మీకు ఆటోమేటిక్గా ఇక్కడ ఇన్పుట్ అయిపోద్ది. ఇక్కడైతే యాడ్ చేసుకోండి. సేమ్ ప్రాసెస్ ఏముండదు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీకు ఈ ప్రాసెస్ అనేది అయిపోయింది కదా. ఇప్పుడు అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది నాకు తెలిసి. దాని తర్వాత పైన ఆర్మార్క్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకొని తర్వాత సేవ్ ఆప్షన్ వస్తుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీకు మెంబర్షిప్ అడిగిందంటే మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నట్టు యాప్ అనేది ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే మీకు మెంబర్షిప్ కంపల్సరీ అడుగుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే నా ఇన్స్టాగ్రామ్ బయోలో లేకుంటే మన బ్రౌడ్కాస్ట్ ఛానల్లో పెట్టాను, అక్కడ పిన్ చేసి ఉంచాను బ్రౌడ్కాస్ట్ ఛానల్, అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు వాటర్ మార్క్ రాదు, ప్లస్ మెంబర్షిప్ కూడా అడగదు, ఏం ప్రాబ్లం ఉండదు. కాబట్టి అయితే అది డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీకు XML ప్రాజెక్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు XML ప్రాజెక్ట్ అని ఎలా యూజ్ చేసుకోవాలి అని నేను చెప్తాను. ఫస్ట్ XML ప్రాజెక్ట్ ఇచ్చాను కదా, అది డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కింద టెంప్లెట్స్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు అప్లోడ్ XML ఫైల్ పక్కన మీకు అప్లోడ్ బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మీ దగ్గర ఉన్న ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా, డౌన్లోడ్ చేసుకున్న XML ప్రాజెక్ట్ ఎలా ఉంటుందంటే XML ప్రాజెక్ట్ 19 అని ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇక్కడ, అలా ఉంటుంది మీకు. దాని మీద ట్యాప్ చేయగానే ఇక్కడ మీకు ఇన్పుటింగ్ అయిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు నెక్స్ట్ మీద నెక్స్ట్ మీద ట్యాప్ 18 అని ఉంటుంది, 19 కాదు 18 అని ఉంటుంది. నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ కంటిన్యూ ట్యాబ్ లైన్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అదే ప్రాసెస్ దాంట్లో నుంచి ఇప్పుడు నేను ఆ ప్రాజెక్ట్లో ఎలా చెప్పానో XML ప్రాజెక్ట్ కూడా అదే ఉంటుంది. కానీ ఇంకోటి ఏంటంటే దాంట్లో సాంగ్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సాంగ్ అనేది రాదు కాబట్టి సాంగ్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సాంగ్ అయితే యాడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సాంగ్ కూడా ఇచ్చాను మీకు, సాంగ్ లింక్, కాబట్టి అది కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి కొద్దిగా సపోర్ట్ చేయండి. చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అబ్బా. అండ్ కింద హై బటన్ ఉంటుంది, హై బటన్ అయితే క్లిక్ చేయండి. మనకు నాన్ సబ్స్క్రైబర్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు చేసే సబ్స్క్రైబర్ లైక్ను బట్టి నేను ఇంకా వీడియో చేయడానికి మోటివేషన్ అయితే వస్తుంది నాకు. అందుకనే నేను లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాను. మీకోసం ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.